8 వార్డులకు గాను 4 వార్డులు తెరాస బలపరిచిన అభ్యర్థులు గెలుచుకోగా మరో ఇద్దరు తెరాస తిరుగుబాటు అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మరొక అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ 4 టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందగా మరో ఇద్దరు రెబల్ అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థి కూడా తెలంగాణ రాష్ట్ర సమితికి మద్దతు ప్రకటించడం జరిగింది. స్థానిక జిల్లా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలోనే వాళ్ళు టీఆర్ఎస్ కు మద్దతు తెలుపుతున్నట్లుగా ప్రకటించడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి మాత్రం గెలుపొందడం జరిగింది. మొత్తంగా ఎన్నికలు చాలా ఉత్కంఠగా కొనసాగాయి. ఈ వీటి యొక్క రిజల్ట్స్ ఫలితాలు కూడా అంతే ఉత్కృష్ట రేపాయి. మొదటగా తొలుత ఏర్పడినటువంటి స్థానంలో 1వ వార్డులో జక్కుల మహేశ్వర్ రెడ్డి 616 ఓట్లతో ఆయన గెలుపొందడం జరిగింది. 2వ వార్డుకు సంబంధించి 2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి సదా కేశవ్ రెడ్డి, 3వ వార్డులో అనితా ప్రభాకర్ తెరాస రెబల్ అభ్యర్థి, 4వ వార్డులో తెరాస అభ్యర్థి నళిని కిరణ్, 5వ వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి రాజశేఖర్ రామకృష్ణ గెలుపొందడం జరిగింది. 6వ వార్డులో పాండు యాదవ్ తెరాస బలపరిచిన అభ్యర్థి పాండు యాదవ్ గెలుపొందడం జరిగింది. 7వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన భాగ్యశ్రీ గెలుపొందడం జరిగింది. 8వ వార్డులో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి లోక్నాథ్ గెలుపొందడం జరిగింది. మొత్తంగా 8కి సంబంధించి పూర్తి ఫలితాలు వెల్లడి కావడం జరిగింది. అయితే ఉపాధ్యక్ష పదవిని ఎన్నుకోవడం కోసం కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి ఉపాధ్యక్ష స్థానాన్ని ఎన్నుకునేందుకు మాత్రం మరో 15 రోజుల వరకు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కంటోన్మెంట్